హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చని అయితే మాత్రం చెప్పను. కాస్తంత ప్రాసెస్ అయితే ఉంటుంది, కానీ రెసిపీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఎంత బాగుంటుందో ఇలా ఒక్కసారి చేసుకున్నామంటే ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే బాగా మగ్గిన 2 టమాటాలను తీసుకోండి. టమాటాలు బాగా పండిపోవాలి, కానీ మంచి కలర్లో ఉండాలి, కానీ మరి పితపితగలా అయిపోకూడదు, మెత్తగా అవ్వకూడదు. ఇలా ఈ 2 టమాటాలని బాగా కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. పైన ఉన్న ముచ్చుకలు తీసేసి కాస్తంత పెద్ద పీసెస్గానే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే ఈ టమాటా పీసెస్ని వేసుకోండి. అందుకే కాస్తంత పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు అని చెప్పానండి. మిక్సీ జార్లో ఎలాగో మిక్సీ పెట్టేస్తాం కాబట్టి ఇలా వీటిని అయితే మెత్తగా ప్యూరీలా అయితే యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకోండి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ కానీ హోల్ హీట్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అలా బ్రెడ్ని అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఆ మిక్సీ జార్లోనే వేసేయండి. నాకు ఇక్కడ పట్టలేదు కదా, చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. ఒక్కసారి మిక్సీ పట్టేసి మిగతా పీసెస్ కూడా యాడ్ చేసేసి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్ తీసుకొని, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేయండి. అలాగే మిక్సీ జార్లో కాస్తంత వాటర్ని వేసేసి, ఎక్కువ కాకుండా తక్కువ వాటర్ వేసేసి దానిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు సుజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ, దానిని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు అయితే గోధుమ పిండిని వేసుకోండి. వేసుకొని ఈ రెండింటిని కూడా ఇందులో బాగా కలిపేసుకోండి. కలుపుకున్న మధ్యలోనే టేస్ట్కి తగ్గ ఉప్పుని వేసుకోండి. ఇంతవరకు మనం ఎక్కడ ఉప్పు యాడ్ చేసుకోలేదు, ఇక్కడే ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూనున్నర వరకు అయితే కారాన్ని వేసుకోండి. ఈ కారం ఎంత మంచి కలర్ ఉంటే మనకి రెసిపీ అనేది అంత మంచి కలర్ వస్తుంది. టమాటాలు కూడా మంచి కలర్ ఉండేవి తీసుకోవాలి. అలా కారం కూడా వేసేసినాక మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఫస్ట్ వాటర్ కానీ ఏమీ లేకుండా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాస్త లూజ్గా అనిపిస్తే మరి కాస్త గోధుమ పిండిని వేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక బంగాళదుంపను ముందుగానే ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపకి పైన ఉన్న పొట్టుని తీసేసి మెత్తగా మ్యాష్ చేసేయండి. లేదంటే ఇలాగ ఏదైనా ఉంటే తురుముకునేది ఉంటే సన్నగా తురిమేసుకోండి. బంగాళదుంపని ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకొని దీంట్లోనైతే కనుక ఇప్పుడు మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు అయితే కనుక జీలకర్ర పొడిని, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకొని మొత్తం బాగా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి. అక్కడ మనం పిండి కలుపుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము, దీనికి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని ఈలోపే మనకి పిండి బాగా నాని ఉంటుంది. నాని ఉన్న పిండిలోనే రెండింటిని కలిపేయండి. బంగాళదుంపని అలాగే ముందుగా కలిపెట్టుకున్న బ్రెడ్ని కూడా, బ్రెడ్ అలాగే గోధుమ పిండి టమాటో అన్నీ పెట్టేసుకున్నాం కదా, ఇవన్నింటిని బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిని చేతికి నూనెని రాసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోండి. చేతికి నూనె ఎందుకు రాసుకోవాలి అంటే పిండి గట్టిగా కలుపుకోం కదండి, కాస్త అంతా లూజ్గా ఉంటుంది కాబట్టి చేతికి నూనె రాసుకుంటే చేతికి పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా షేప్స్ అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు గోధుమ పిండిని లేదా మైదా పిండిని వేసుకొని కొంచెం నీళ్ళని వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా లిక్విడ్లా అయితే రెడీ చేసుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకొని దాన్ని కూడా పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి అయితే 1 కప్పు వరకు నువ్వులను తీసుకోండి. ఆ నువ్వులు కూడా తీసుకొని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక పక్కన పెట్టుకొని ముందుగా మైదా పిండి బ్యాటర్లో ముంచేసి ఈ నువ్వులను అయితే
అతికించుకోండి. డైరెక్ట్గా నువ్వులను అతికిస్తే అంత దీనిగా అతుక్కోవు. అలాగే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఈ నువ్వులు అనేవి బయటకు వచ్చేస్తాయి. అందుకని కాస్తంత మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండిని కానీ అలా లిక్విడ్లా చేసుకొని దాన్ని ఇందులో నువ్వుల్లో అతికించేస్తే కనుక కరెక్ట్గా స్టిక్ అవుతాయి. తర్వాత ఒక చాక్ తీసుకొని ఈ విధంగా కాస్త ఘాటులాగా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే లోన వరకు బాగా ఫ్రై అవుతుంది, చాలా క్రిస్పీగా కూడా రెడీ అవుతుంది. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక 1 by 1 మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. వేసుకున్నాక లో ఫ్లేమ్లో కాసేపు వదిలేయండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కాసేపటికి ఇలా స్టిక్కీగా అవుతాయండి. అప్పుడు అటు ఇటు తిప్పుతూ వీటిని అయితే మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. స్టార్టింగ్ అయితే కనుక లో ఫ్లేమ్లోనే మాత్రమే ఖచ్చితంగా ఫ్రై చేయాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు, అలాగే ఆయిల్లో నుంచి బబుల్స్ తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే ఆయిల్లో నుంచి తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా అనిపిస్తాయి, చల్లారినాక చాలా క్రిస్పీగా రెడీ అవుతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.